నడిపించాలా లేదా దేవుని సన్నిధికి? ఏ విధంగా నడిపిస్తున్నాం? పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటారు, మీరు వస్తూ ఉంటారు, వారాలు జరిగిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ మనలో ఎక్కడా ఉంది మార్పు? అందుకే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించు ప్రతివాడు. అంటే ఇప్పుడు మీరు విశ్వసి మన ప్రక్కన ఉన్న పరిశుద్ధాత్మ మన హృదయాల్లోకి ప్రవేశిస్తుంది. మన వాక్యాన్ని కనుక ప్రేమించగా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి అటు ఇటు కనుక చూస్తే ఇంకొక పక్కనున్న ఇంకొక ఆత్మ మనలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఏ ఆత్మ కావాలి మనలోకి? మన దగ్గర 2 ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు చర్చిలో కూడా మీకు తెలుసో తెలీదు, మీ దగ్గర కాదు నా దగ్గర కూడా ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు ఉంటాయి. ఎక్కడైనా ఇంకొక ఆత్మ ఉండదేమో, పరిశుద్ధాత్మ ఉన్న చోట ఎక్కడైనా ఉండదేమో, కానీ పరిశుద్ధాత్మ ఉన్న చోట ఆ ఆత్మ మాత్రం కాసుకొని కూర్చుంటుంది. కొంచెం అవకాశం వస్తే చాలు నేను దూరేస్తాను అనే లెక్కలో ఉంటుంది. ఏదది ఆత్మ? దురాత్మ. అవునా? కాబట్టి ఇక్కడ అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు నశింపగా నిత్య జీవము కలుగును అని చెబుతున్నాడు. మరి మనకు నిత్య జీవము కలిగితే మన పిల్లలకి నిత్య జీవం ఎక్కడ? మన కుటుంబ సభ్యులకి నిత్య జీవం ఎక్కడ? ప్రార్థనకి ఇదేది హై స్కూల్లో అసెంబ్లీ జరిగింది, మీకు తెలుసా? అలా రాకూడదు. మనం స్కూల్లో పిల్లలందరూ వస్తారు, అసెంబ్లీలో నుంచుంటారు, కానీ ఆ వందే మాత్రం జరగడం మనం పడేటప్పుడే తప్పితే మిగిలినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, ఇక్కడ అందరూ చదివిన వాళ్ళు, మీకు అందరికీ తెలుసు. చదివిన వాళ్ళు ఉంటే తెలుసుకోండి, ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు సంఘాల్లో ప్రార్థన జరిగేటప్పుడు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారంటే, ఆ పక్కన ఏ చీర కట్టుకొచ్చింది, ఈ పక్కన ఏ డ్రెస్ వేసుకొచ్చాడు, ఈయన సెంటు కొట్టాడు, బాగా వాసన ఉంది, ఏ సెంటి పేరు ఏంటి, ఇలా అనేకమైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా జనవెట్టుకుంటే ఆ పక్కన కూర్చొని ఏంటి మీ ఇంట్లో మరి మీ వాడు ఏం చదువుతున్నాడు, తర్వాత ఏం చేపిద్దాం అనుకున్నా అవి అంటున్నారు. కానీ మీ వాడిని కానీ మా వాడిని కానీ పరలోకానికి తీసుకెళ్ళడానికి మనిద్దరం ఏం ప్లాన్ చేసుకుందాం అనేది ఎవరో చెప్పలేదండి. ఈ లోక ప్రయాణంలో మనం కొంత దూరమే ప్రయాణిస్తాం, తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అది నిత్య రాజ్యం అని మనకు తెలుస్తుంది కదా. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవమే. అయితే తన కుమారుని ఎందుకు పంపించాడు చెప్పండి? అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన్ని ఎందుకు పంపించాడు భూలోకంలోకి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. అంటే ప్రేమించింది మన శరీరాన్ని కాదు. ఇప్పుడు ప్రేమ అంటే శరీరంతో పని లేదు, డబ్బు ఉంటే చాలు దేనైనా ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందమ్మా? డబ్బు ఉంటే చాలు దేనైనా ప్రేమిస్తున్నారు. కానీ దేవుడికి శరీరంతోనే పని లేదు. ఇంకా డబ్బు ఎంత దేవుడికి? అమ్మా నేను ఒక 1000 రూపాయలు ఇచ్చి పాస్టర్ గారు పని ప్రార్థన చేయించుకున్నాను, నాకు అన్నీ జరుగుతుంటే జరగదు, నాకు అన్నీ జరుగుతాయి అంటే జరగదు. అది మనకి విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు ఏ కార్యం చేసినా కూడా ఏమన్నాడు తెలుసా? నేను చేస్తానని నీవు విశ్వసిస్తున్నావా అని అడిగిన తర్వాతే చేశాడు. అవునా? తన సొంత ఊరిలో 2 కార్యక్రమాలు చేశాడు. దెయ్యం పట్టిన వాళ్ళకి దెయ్యం వదిలించాడు, ఆ యొక్క కారాన్ని ఇందులో ద్రాక్షారసం తయారు చేశాడు. అక్కడ ఎవరు ఆయన విశ్వసించలేదు. ఆయన యొక్క ఎవరు పుట్టాడో తెలుసు, వాళ్ళు డబ్బు లేదని తెలుసు, అందుకని వాళ్ళు ఆయన విశ్వసించకుండా ఆయన నమ్మలేదు కాబట్టి అక్కడ ఆశ్చర్య కార్యములు ఏమి కూడా జరగలేదు. మరి ఇప్పుడు అద్వితీయ కుమారుడు మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మన ఆత్మను తీసుకెళ్ళడానికి వచ్చాడు. మన ఆత్మను తీసుకెళ్ళడం అంటే ఎట్లా తీసుకెళ్ళాలంటే, దేవుడిని మనం ఎలా ప్రేమించామో మనం ప్రశ్నించుకోవాలి. మన పిల్లల్ని దేవుడి దగ్గరికి ఎలా పంపించామో. మీరేమనుకుంటారంటే మన పిల్లలు రాపోయినా పర్లేదు అనుకుంటున్నారు. నీ తోటి వాడిని ప్రేమించమని దేవుడు చెబుతున్నాడా? మన పిల్లలు కూడా మన తోటి వారే దేవుని రాజ్యంలో. ఇక్కడ కాదు, ఇక్కడ మనకు లోకానుసారంగా మన పిల్లలని చెప్పుకున్నాం. వాళ్ళ ఆత్మను మనం తీసుకెళ్తున్నామా?
పక్కముండే ఆంటీ పిలుస్తున్నాం, పక్కముండే ఉన్న వాళ్ళు పిలుస్తున్నాం, స్నేహితులు పిలుస్తున్నాం, ప్రార్థనకి వెళ్దామని రమ్మని చెబుతున్నాం. కానీ మన పిల్లలకి దేవుని యొక్క జ్ఞానాన్ని ఎందుకు నేర్పలేకపోతున్నాం? దేవుని జ్ఞానం లేకపోతే మన పిల్లలు ఏమైపోతారు? దేవుడిచ్చిన ఆత్మని ఆపడానికి మనకి అధికారము లేదు. అది మన పిల్లలైనా సరే, మన పక్కవారైనా సరే.